ఉన్నది సనాతన ధర్మం ఒక్కటే. మన ధర్మం చాలా గొప్పది. మన ధర్మం ఒక్కసారి భాగవత రామాయణ భగవద్గీతలు చదివితే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలన్నదానికి ప్రతిదానికి అర్థం ఉంటుంది. మీరు ఒకసారి చదవండి అందులో. అవునండి, మనము వాకింగ్లు చేస్తున్నాం. ఈవేళ గుడి ప్రదక్షిణ చేసేవారు ఇంకా ఎక్కువైతే 108, ఇంకా ఎక్కువైతే 1008 ప్రదక్షిణ చేసేవారు. అవి మానేసి ఈవేళ ఆరోగ్యం కోసం తెల్లారి గంటలు లేచి వాకింగ్లు చేస్తున్నాం. భజనలు చేసేవారు ఇలా 2 చేతులు జోడించి. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. మన ధర్మం అంత గొప్పది. ఎవరైనా సరే ముందు మనం హిందువు అని తెలియాలంటే నుదుటిన బొట్టు పెట్టుకుని ఉండాలి. అమ్మ ఆడపడుచులందరూ కూడా చిన్న మనవి. ఇంటి దగ్గర మీరు ఉంటారు, మగవాళ్ళు పనికి వెళ్ళిపోతుంటారు. మీరు టీవీ సీరియల్ అడవుల్లో మీరు ఎలాగుంటున్నారో మీకు అర్థం కావట్లేదు. అలా కాకుండా తల్లులు నిండు ముత్తైదులాగా ఉంటే ఎవరైనా వచ్చినా మన ఇంటికి అమ్మో వెళ్తావు చాలా ప్రమాదమైన హిందువులని వాళ్ళు తెలుసుకునేలా మీరు ఉండాలి. లేకపోతే మీరే అలాగున్నారంటే ఇదేదో మన బ్యాచ్ లాగా ఉంది. పసుపు పని ఉండదు, కుంకుమ పని ఉండదు, బొట్టు పని ఉండదు, ఒక చందాల పని ఉండదు, ఒక జాతర పని ఉండదు అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ముందు ఆడపడుచులందరూ కూడా పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు అసలు గంధ చిందూరం అని ఏదైనా బొట్టు పెట్టి పంపించడం, మీరు కూడా బొట్టు పెట్టుకుని ఉండాలి. మా స్వాములకి ఇంకా మనమే మాలల్లో ఉంటే మాత్రం వీపులు అరిగిపోతాయి, గంధాలు అరిగిపోయేలాగా పెట్టేస్తారు. ఇక బొట్లు మాల తీసామా ఏముండదు ఇక, నాకు తెలుసు కదా స్వామి. అది కాకుండా ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని కాస్తంతా బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి. అందరూ కూడా పిల్లలకైతే ఆగదు, అవధి ఒక్క పాట వరకు అవదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై. ఒక్క చెయ్యి చాలు, ఒక్క చెయ్యి మాత్రం చాలు. చేతులు ఉన్నవారు అందరూ కూడా ఇలా పెట్టండి ఒక్కసారి. బలి 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 బలి